ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు రెండో జాబితా ఈరోజు రిలీజ్ చేశారు. ఇందులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు 59 పదవులు భర్తీ చేశారనమాట. ఇది రెండో జాబితా మాత్రమే, ఇంకో మూడో జాబితా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మొదటి జాబితాలో 99 పేర్లు వచ్చాయి, రెండో జాబితాలో 59 పేర్లు వచ్చాయి. ఇంకా చాలా కార్పొరేషన్లు, చాలా పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈరోజు రిలీజ్ చేసిన పేర్లు ఒకసారి మనం చూసుకుంటే, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా మహమ్మద్ షరీఫ్, నరసాపురం టీడీపీ నియోజకవర్గం షరీఫ్ గారికి మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అలాగే నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయనకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల సలహాదారుగా ఆయనకి ఇచ్చారు. అలాగే శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కుడిపూడి సత్యబాబు, రాజమండ్రి టీడీపీ. గవర సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా మాల సురేంద్ర, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ. కళింగ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రోణంకి కృష్ణంనాయుడు, నరసనపేట టీడీపీ. కొప్పుల వెలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పీవీజీ కుమార్, మాడుగుల నియోజకవర్గం టీడీపీ. కురుమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దేవేంద్రప్ప, అదోని టీడీపీ. నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సదాశివ, తిరుపతి టీడీపీ. రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా సావిత్రి, బీజేపీ అనమాట. తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పాలవలస యశస్వి, శ్రీకాకుళం జనసేన. ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కపట్రాళ్ళ సుశీలమ్మ, ఆలూరు టీడీపీ. ఏపీ వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన సిఆర్ రాజన్ గారికి ఇచ్చారు. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి నియోజకవర్గానికి చెందిన నరసింహ యాదవ్ గారికి ఇచ్చారు. తర్వాత ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చిలకలపూడి పాపారావు, రేపల్లె జనసేన. ఏపీ గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వీరంకి వెంకట గురుమూర్తి గారు, పామరు నియోజకవర్గ టీడీపీ నేతకి ఇచ్చారు. ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, అంటే ఆయిల్ ఫెడ్ అంటారులే, ఆయిల్ ఫెడ్ చైర్మన్గా గండి బాబ్జీ గారికి ఇచ్చారు. తర్వాత శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మంజులారెడ్డి గారికి ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు మంజులారెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా నేలాయిపాలెం విజయ్ కుమార్ గారికి, ఫైబర్నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి గారికి, టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్గా మన్నవ మోహన్ కృష్ణ గారికి, కల్చరల్ కమిషన్ చైర్మన్గా పొడపాటి తేజస్వికి, తర్వాత ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుజయకృష్ణ రంగారావు గారికి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డాగల ప్రభాకర్ గారికి, ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్గా కేకే చౌదరి గారికి, మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చల్లపల్లి శ్రీనివాసరావు గారు, జనసేన. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రగణ్ నాగేశ్వరరావు, యలమంచిల టీడీపీ. స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ చైర్మన్గా ఆనం వెంకటరమణారెడ్డి గారికి. అలాగే ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అడ్వైజరీ కమిటీకి రఘురామరాజు, గొట్టుముక్కల రఘురామరాజు గారికి ఇచ్చారు. తర్వాత ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ సావల దేవదత్, తిరువూరు టీడీపీ. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రావి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. ఏపీ విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కావల గ్రీష్మ గారికి ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డులు చూసుకుంటే విజయనగరం జోన్ చైర్మన్గా దొన్నుదొర గారికి, అలాగే విజయవాడ జోన్ చైర్మన్గా రెడ్డి అప్పలనాయుడు గారికి, జనసేన పార్టీ. నెల్లూరు జోన్ చైర్మన్గా సురేష్ రెడ్డి గారికి, బీజేపీ. అలాగే కడప జోన్ చైర్మన్గా పోలా నాగరాజు గారికి ఇచ్చారన్నమాట. 4 జోన్లు 4గురికి ఇచ్చారు, 2 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ. హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా సజ్జ హేమలత గారికి, నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ గారికి, వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్గా సీతారామ సుధాకర్ గారికి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్గా కొమారెడ్డి పట్టాభిరామ్, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా స్వామినాయుడు అలాడ, అనంతపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా టీసీ వరుణ్, అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపానందరెడ్డి,
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సలగల రాజశేఖర్ బాబు, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తెంటు లక్ష్మీనాయుడు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కె హేమలత, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తుమ్మల రామస్వామి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మట్టా ప్రసాద్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కొరికాన రవికుమార్, విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రణవ్ గోపాల్, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ముస్తక్ అహ్మద్, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డి రాకేష్, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వి సూర్యనారాయణరాజు, ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బారాయుడు, మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి గారు, మాలా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్గా పెదపూడి విజయ్ కుమార్ గారు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా కిడారి శ్రవణ్ మాజీ మంత్రి ఇచ్చారనమాట. మొత్తం 59 పోస్టులు. ఇంకా చాలామంది చాలా పోస్టుల కోసం ఇటు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆశావాహులు చాలామంది ఉన్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు దేవస్థానం శ్రీశైలం దేవస్థానం బోర్డులు రావాల్సి ఉంది. అలాగే కొన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించి బోర్డులు ఒకటి ట్రస్ట్ బోర్డులు రిలీజ్ చేస్తారు. వీటితో పాటు ఇంకా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో సభ్యులు కూడా నియామకం చేయొచ్చు. అలాగే ఈ కార్పొరేషన్లో సభ్యులను కూడా నియామకం చేయొచ్చు. ఇలా కొన్ని పదవులు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఇతర సలహాదారు పదవులని వివిధ క్యాబినెట్లో ర్యాంక్ పదవులు చాలా ఉన్నాయన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఏఎంసీ చైర్మన్లు, అందులో కమిటీ డైరెక్టర్లు ఆ పదవులు ఉన్నాయి. సో మొత్తానికి ఇంకొక 500కు పైగా పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి.